కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఆయుధాల ఢంకా వీరుల కేకల మధ్యలో భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి నిత్య సత్యాలను బోధించాడు. అందులో ఒక గొప్ప బోధ కామాన్ని అదుపులో పెట్టుకోవడం. ప్రతి మనిషి లోపల దాగి ఉన్న శత్రువు. ఆ బోధనం అర్జునుడికే కాదు, మనందరికీ నేటికీ వర్తిస్తుంది. కృష్ణుడు హెచ్చరించాడు, కామం కోరికల నుండి పుడుతుంది. ఆ కోరికలు అదుపు తప్పితే అది కోపమవుతుంది, దురాశ అవుతుంది, చివరికి నాశనమవుతుంది. అర్జునుడు అయోమయంలో పడ్డాడు. మనము నేడు అలాగే ఉన్నాం. సుఖాల కోసం పరుగులు పెడతాం, క్షణిక ఆనందాల కోసం వెంబడిస్తాం, చివరికి ఖాళీగా మిగిలిపోతాం. కృష్ణుడు ప్రకటించాడు, ఓ అర్జునా, కామమే ఆత్మకు గొప్ప శత్రువు. అది జ్ఞానాన్ని కప్పేస్తుంది, పొగ అగ్నిని కప్పినట్లుగా, ధూళి అద్దాన్ని కప్పినట్లుగా. అయితే మార్గం ఏమిటి? కృష్ణుడు అన్నాడు, మనస్సుని శిక్షణలో పెట్టు. ఇంద్రియాల కంటే అతీతంగా చూడు. నీ దృష్టిని నిత్య సత్యంపై కేంద్రీకరించు, నా మీదే. అందుకే నా మిత్రులారా, యుద్ధం బయట మాత్రమే కాదు, లోపల కూడా ఉంది. ప్రతిరోజు కామం మనల్ని బంధించడానికి ప్రయత్నిస్తుంది. కాని కృష్ణుడు ఇచ్చిన ఆయుధం ఆత్మ నియంత్రణ, జ్ఞానం, భక్తి. గుర్తుంచుకోండి, కామాన్ని జయించినవాడు లోపలి ప్రపంచాన్నే జయిస్తాడు. ఈ బోధనను స్వీకరించండి. కోరికల బానిసలు కాకుండా స్పష్టతతో జీవించండి. ఎత్తుగా లేవండి.